తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీవీకే అధినేత విజయ్ ప్రజాదరణ కోసం తన రాజకీయ ప్రచార షెడ్యూల్ను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే పుదుచ్చేరిలోని ఉప్పలం గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సభలో ఒక వ్యక్తి తుపాకీతో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. తుపాకీతో వేదిక దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన సదరు వ్యక్తిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే నిలువరించారు. మెటల్ డిటెక్టర్ తనిఖీల్లో గుర్తించిన సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ వ్యక్తిని గార్డుగా గుర్తించారు. అతను శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభు దగ్గర పనిచేస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక చాలా రోజుల తర్వాత తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ తిరిగి ప్రజల్లోకి వస్తున్నారు. కరూర్ తొక్కిస్లాటులో 41 మంది మృతి చెందిన తర్వాత విజయ్ పాల్గొన్న తొలి బహిరంగ సభ ఇది. ఈ నేపథ్యంలో కరూర్ ప్రచార సభలో జరిగిన తీవ్ర విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని పుదుచ్చేరి పోలీసులు ఈ బహిరంగ సభకు కఠినమైన భద్రతను అమలు చేయడంతో పాటు ఆంక్షలు కూడా విధించారు. ఇతర రాష్ట్రాల వారు, పసిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు రాకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు.